ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో నడిచిన ప్రభుత్వాన్ని కల్పిత లిక్కర్ స్కామ్ పేరుతో కూలదోసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఆ కథనానికి మేము కూడా రాజకీయంగా బలైనటువంటి నేపథ్యం. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు బీజేపీ, కాంగ్రెస్ రెండు ఇటువంటి దుష్ప్రచారం చేయడం వల్ల మేము కూడా రెండు ఎన్నికల్లో నష్టపోయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ నమోదు చేసిన ప్రతి కేసు కూడా తప్పుడు కేసే. అన్ని రాజకీయ ప్రేరణతో కూడినదే. ఇవి కల్పితమని తుది వరకు కూడా ఇట్లాగే బహిర్గతం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ నిజం వెలుగులోకి వచ్చే వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ నుండి నిరాధార ఆరోపణలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని కొన్ని మీడియా వర్గాలు విచారణకు ముందే తీర్పు చెప్పే విధంగా ప్రచారం చేసినటువంటి నేపథ్యం, తప్పుదో పట్టించేటువంటి నేపథ్యం కూడా చూసినాం. కాబట్టి ఇవాళ ఈ న్యూ ఇండియా అని పిలిచే వ్యవస్థలో ఇటువంటి సాధారణ ప్రక్రియగా మారింది. సాక్ష్యాల స్థానంలో ఆరోపణలు నిలుస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియకు బదులుగా మీడియా కథనాలే బలంగా ప్రచారం అవుతున్నటువంటి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ఇదే నడుస్తోంది కదా. అన్ని అంతే కదండి. ఇప్పుడు లిక్కర్ కేసులో ఎంత నష్టమైందండి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి ఒక బలమైనటువంటి నాయకుని మీద బురద తల్లి చివరికి ఎన్నికల్లో ఓడగొట్టే వరకు వేటాడేటువంటి విధంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎట్లా ప్రవర్తించిందో మిగతా జాతీయ పార్టీలు రెండు కూడా, కాంగ్రెస్ కానీ రెండు కూడా ఎట్లా ప్రవర్తించి దుమ్ము లేపినే మనం చూసి ఇవాళ ఈ కోర్టు తీర్పు వచ్చినాక మరి ఏం మాట్లాడతారు చెప్పండి. అంటే ఏమైపోయిందంటే ఒక ఆరోపణలు చేయడం, బురద చల్లడం, ఆ బురద ద్వారా రాజకీయంగా ఎదుగుదల కావడం అనేటువంటిది ఇది వస్తున్నటువంటి కొత్త ట్రెండ్. అందులో బలైంది అటు కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు. మేము కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా ఇదే చెప్పినాం. కవిత గారి మీద ఆరోపణలన్నీ కూడా బూటకము, ఇవి సరైనటువంటివి కావు, కవితకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని కూడా మేము పదే అనేక సందర్భాల్లో చెప్పాం, న్యాయపరంగా కొట్లాడినాం. మరి ఈ రోజు ఇన్నేళ్ల తర్వాత ఈ తీర్పు రావడం అనేటువంటిది మేము స్వాగతిస్తా ఉన్నాం. నిజం ఎప్పుడైనా నిలకడనైనా తెలుస్తుందనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా రాజకీయ పార్టీలు గ్రహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే అండి. ఎస్, మనతో పాటు మనోజ్ గారు ఉన్నారు, జాగృతి నాయకురాలు. మనోజ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా సందర్భాల్లో మన డిబేట్స్ లో కూడా మాట్లాడినప్పుడు కవిత గారి గురించి మాట్లాడుతూ కవిత గారు ఇది, కవిత గారు అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందనగా ఈ రోజు కోర్టు తీర్పు చూసిన తర్వాత ఏ విధంగా మీ అభిప్రాయం ఏంటి? కోర్టు తీర్పుకు సంబంధించి జైల్లో కూడా ఉండొచ్చారు, ఉండి కూడా నిజమే గెలుస్తుందని ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు, పార్టీ పేరుని అనౌన్స్ చేయబోతున్నారు, ప్రజలకు వెళ్తున్నారు. ఇది మీకు ఒక బూస్ట్ ఇచ్చే పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు అదొక మచ్చ మరకలా ఉన్నటువంటి పాయింట్ కూడా తుడిచిపెట్టిపోయే విధంగా కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ముందుగా